guys, welcome to my channel. It's V Samrat Jax. ఈరోజు అయితే మన కాన్సెప్ట్ చెప్పు ఆగ్రా ఓవర్ యాక్షన్ చెప్పొద్దు, చూపిస్తాం చూడండి. సో ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొత్తం అయిపోయాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏ పాట నచ్చిందో ఈ వీడియోలో. బెల్లు గంట కొడితే ఈయన చెంపవాలినట్టు రావాలి సార్. రే రండ్రా, ఈరోజు ఏదో ఒకటి తెలిపాలి. రే ఈసారి ఏదైతే అది కానీ చందల మాత్రం ఒక్కొక్క దగ్గర 500 గుంజాలి సరేనా? అరే ఈసారి లైటింగ్ మంచిగా చేద్దాం, ప్రసాదం మంచిగా పెడదాం రా. ఈసారి డెకరేషన్ మాత్రం గట్టి వేయాలరా. ఈసారి పెద్ద గణేశుడు పెట్టాలరా. అంతేరా, ఫిక్స్ గా డీల్. అరే నువ్వు అటు పోరా, నువ్వు ఇటు పోరా, అరే నువ్వు అటు పోరా, నేను ఇటు పోతా. కెరా నువ్వు కెరా, ఫస్ట్ నువ్వు కెరా. మనం ఉన్నదే నలుగురం, నువ్వు మళ్ళీ చందాకి ఎవరు లేకపోతే నీ డాడీ దిగోదాం. డాడీ మా ఫ్రెండ్స్ వచ్చినారు. ఏంట్రా ఎలా వచ్చారు అందరూ? అంకుల్ అది చందా కోసం వచ్చిన అంకుల్. అయితే మీకు ఇప్పుడు చందా ఇయ్యాలా? అరే అంకుల్ని చందా అడుగుతావురా? అంకుల్ 10 feet గణేష్ ఇప్పిస్తాడు రా మనకి. సరే రా, చందా బదులు వినాయకుని ఇప్పిస్తా. ఇప్పిస్తారు అంకుల్, 10 feet ఇప్పిస్తాడు. 10 feet రా, 10 feet. ఇప్పిస్తాడు రా అంకుల్. అంకుల్ ఆంటీని కలిసి వస్తాం ఒక్క ఒక్క నిమిషం. నిమిషం. ఎవరు ఏమైంది బాబు ఇలా వచ్చారు? అంటే అంకుల్ చందా అన్నాడు, మీరా నీయండి అంటే. అవునా, నేను కూడా ఇవ్వలేను. అంటే మీరు కూడా అట్లా అంటే ఎట్లా అంటే మేము మీరున్నానే వచ్చినాం అంటే. అంటే అలా కాదు, నేను ఈ 9 రోజులు మీకు ప్రసాదం ఇస్తాను చందాబాద్లో, ఓకేనా? మీరు ఇస్తారంటే మీ పాదం మీద అంటమ్మా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. తోడబుట్టినారు నన్ను తీర్చుకుంటేనే అంటాం. అరే తోడబుట్టి సారీ అండి బై మిస్టేక్. అరే ఇది ఫస్ట్ బోనిరా, ఎట్లయినా మినిమం టు మినిమం 1000 రూపాయలు కండి. పక్కరా మనం తీసుకోవాలి. చందా పొద్దు పొద్దున ఎవరు? బాబు చెప్పండి. చందా అండి. మీ వినాయకుడు ఎక్కడ పెడుతురు? అంటే ఇక్కడనే అండి, పక్కనే ఏడగొన్నారు బాబు మీరు వినాయకుడిని? షాప్ లో అండి, షాప్ లో ఇచ్చినాం. షాప్లోనా? పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఎన్ని కేజీలు అసలు మీ లడ్డు? 1 కేజీ పెడదాం అనుకుంటున్నాం. బడ్జెట్ ఓ కేజీయా, వెరీ చీప్. ఇదెన్ని ఫీట్లు? 10 ఫీట్లు ఆంటీ. 10 ఫీట్లు. 10. ఏంటంటే చందోడు గట్టిగా. అవునరా నాకు కూడా. ఆంటీ చందా. చందా కదా, ఒక నిమిషం మర్చిపోయి ఇస్తానండి. ఇగో తీసుకో బాబు. ఏంట్రా ఇల్లు ఇచ్చింది? థ్యాంక్ యూ ఆంటీ. తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవరు బాబు? అన్న అది గణేష్ చందా. గణేష్ చందనా? అయితే నేను ఇస్తా కానీ ఒకటి కండిషన్. ఏమైందన్నా? మీరు పోయినసారి పెట్టిన పాటలు నాకు నచ్చలే. ఈసారి పాటలు ఎట్లా ఉండాలంటే, ఏ పాటలు? గున్నా గున్నా మామిడి గున్నా మామిడి తోట గున్నా గున్నా మామిడి గున్నా మామిడి తోట. ఈ పాట నెక్స్ట్ ప్లేలిస్ట్లో ఇంకోటి పెట్టుకోండి. ఓ పిల్లకి వెంకటేశు చూడకపోతుంటావు కానకపోతుంటావు, నా పిల్లకి వెంకటేశకపోతుంటావు కానకపోతుంటావు. నెక్స్ట్ అమ్ముడు కుమ్ముడు ఈ పాటలు పెడితేనే నేను చందా ఇస్తాను, లేకుంటే ఇయ్యను. మినిమం ఊపు రావాలి. ఎవరైనా గణేష్ మండపంలో ఇలాంటి పాట రేరు. ఎలాంటి పాటలు వేసారంటే, జై జై గణేష జై కొడత గణేష్ జైలు మీ బొజ్జ గణేష గణేష ఇలాంటి పాటలు వేస్తాడు. నువ్వు ఇలాంటి పాటలు ఇస్తే కొడతారు అసలు. అలా కానీ మరి ఇప్పుడు చేశారు కదా మేమా, ఇది గణేష్ మండపం కాదు కాబట్టి వేసినాం. అదే గణేష్ మండపంలో ఇలాంటి పాటలు లేరు, గుర్తుపెట్టుకోండి. అంతకు మీరు ఎంత చందా వేస్తారు? నాదొక 2000 రాసుకోండి. 2000గా? అరే 2000 రాసుకోరా. కానీ అది కండిషన్ ఒకసారి మళ్ళీ అదే మాట అంటావు నీ. ఆంటీ గణేష్ చందా. గణేష్ చందనా ఆంటీ ఎంత ఇస్తారు? నేను 500 ఇస్తా.
అంతేనా ఆంటీ? చాలా ఒకటే 1000 ఇస్తా సరేనా? థ్యాంక్ యూ ఆంటీ. గణేష్ చందా అంకుల్. ఆంటీ చందా. ఆంటీ చందా. నా చందా 716. యో బ్రో బాయ్, కుక్క బాయ్, చందా బాయ్. ఓ బ్రో చాలా బిజీగా ఉన్నట్టుండి ఏడేమో. చందా చందా. అరే నువ్వు పోరా అరే. అరే ఓకే నువ్వు పోరా అరే. అరే ఆపండ్రా, అందరం పోదాం. అరే కానీ ముస్లిం గారు ఇస్తారో ఇయ్యరో ట్రై చేసి చూద్దాం. సరే. అన్న ఏం కావాలి తమ్ముడు మీకు? గణేష్ చందా. గణేష్ చందనా? గణేష్ చంద తమ్ముడు తీసుకో. అన్న మీరు ముస్లిమ్స్ కదా అన్న, గణేష్ చంద ముస్లిమ్స్ అయితే ఏముంది తమ్ముడు, ప్రతి పండుగ మనదే, ఏ పండుగైనా మనమే జరుపుకోవాలి. వీఆర్ డివైడెడ్ బై ద రిలీజియన్స్ బట్ వీఆర్ కనెక్టెడ్ యాజ్ ఎన్ ఇండియన్స్. వీడేంట్రా ఇంత ఫీల్ అవుతుండు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అరే ఇంకా ఈ పైసలతో పెద్ద వినాయకుడు పక్కా కొందాం రా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు బాబు? వినాయకుడిని ఆర్డర్ చేయడానికి వెళ్తున్నా. గణేష్ కలర్దేనా? అవును అంకుల్. మీకు కెమికల్స్ గురించి తెలుసా? తెలుసు తెలుసు. వాటర్ కెమికల్ కలిస్తే ఏమవుతుందో తెలుసా? అయినా దానికి వినాయకునికి ఏం సంబంధం ఉందనుకో. చెప్తా. మీరు మీ గొప్పల కోసం 15 ఫీట్స్ వినాయకుడు, 20 ఫీట్స్ వినాయకుడు, 50, 100 ఇట్లా పెద్ద పెద్ద వినాయకులు పెడతారు. కాకపోతే దానివల్ల వచ్చే నష్టం మీకు తెలియదు. ఆ వినాయకుడికి వేసే కలర్ వాటర్లో కలిసి ఆ వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది. వాటిని తాగిన జంతువులు ఇంకా మనలాంటి మనుషులు వాళ్ళందరూ చనిపోతున్నారు. ఇలా ఇప్పుడు మీరు కూడా చేశారంటే మీరు ఎన్నో ప్రాణాలను చంపిన వాళ్ళు అవుతారు. సో ఇంకా మీ ఇష్టం, నేనేం చెప్పను. సరే కానీ అంకుల్ ఇంతకీ మీరెవరు? నేనా? $5,000, $6,000, $7,000. అరే అయిపోయిందిరా వీడియో. ఓ అవును కదా. సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పాలరా, చెప్పురా. మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్లో మీరు ఎంత ఫీట్ వినాయకుని పెడతారో కామెంట్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.